హలో స్టూడెంట్స్, నేను ఒక ప్రాబ్లం చెప్పాను. సో దానికి కంటిన్యూషన్గా ఈరోజు అనదర్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. ప్రాబ్లం ఒకసారి చదవండి, ఫస్ట్ నోట్ చేసుకుని ఒకసారి చదవండి. ప్రాబ్లం చదవండి, నేను ఒకసారి చెబుతాను ప్రాబ్లం. ఏ స్క్వేర్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 40 mm and axis 60 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ది గ్రౌండ్. ఇప్పుడు ఆన్ ది బేస్ ఆన్ ది గ్రౌండ్ అంటే హెచ్పి. సో హెచ్పి మీద బేస్ని ప్లేస్ చేసాడు. So first of all, draw projections when the first condition is a face is perpendicular to the VP, and the second condition is a face is inclined at 30 degrees to the VP, and the third one is all the faces are equally inclined to the VP. సో దీంట్లో ఏంటంటే ప్రిజం యొక్క ఒక ఫేస్ వచ్చేసి VPకి పర్పెండిక్యులర్గా ఉంటుందండి. So first of all, let's see what is the prism. Okay, so how it చూద్దాం. సో మనకి ప్రాబ్లం వచ్చింది స్క్వేర్ ప్రిజం. ఓకే, సో స్క్వేర్ ప్రిజం ఎలా ఉంటుందంటే, సో ప్రిజం ఈజ్ నథింగ్ బట్ ది ఆల్ సైడ్స్ ఆర్ రెక్టాంగులర్ షేప్స్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది స్క్వేర్ ప్రిజం. సో దిస్ ఈజ్ ది స్క్వేర్ ప్రిజం. సో ఇక్కడ మన స్క్వేర్ ప్రిజం అంటే రెక్టాంగులర్స్ ఉంటాయి అన్నమాట. సైడ్స్ వచ్చేసి మనకి రెక్టాంగులర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద స్క్వేర్ ప్రిజం. సో ప్రిజం అంటే ఇలా ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ది స్క్వేర్ ప్రిజం, నెక్స్ట్ మనకి పెంటగాన్ ప్రిజం ఉంటుంది, హెక్సాగాన్ ప్రిజం ఉంటుంది. ఓకే, సో ఇలాగ మనకి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ప్రిజమ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఏమన్నాడంటే, సో ఈ ప్రిజం అనేది బేస్, దిస్ ఇస్ ద బేస్. ఈ బేస్ అనేది మనకి హెచ్పి మీద ఉందని చెప్పాడు. ఓకే, సో దీని మీదే నేను ప్లేన్స్ డ్రా చేస్తాను. కొద్దిగా ఓకే, దిస్ ఈజ్ ది హెచ్పి అండ్ దిస్ ఈజ్ ది విపి. ఓకే, అర్థమవుతుంది కొద్దిగా. సో ఈ హెచ్పి అండ్ విపి ఇది మనకి. ఓకే, సో దీంట్లో మనకి బేస్, దిస్ ఈజ్ ద బేస్. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన స్క్వేర్ బేస్. సో ఈ బేస్ మనకి ఆన్ ది హెచ్పి అని ప్లేస్ చేశాడు. సో బేస్ యొక్క సైడ్స్ ఇచ్చాడు అండ్ ద యాక్సిస్ ఇచ్చాడు, అంటే హైట్ రెండు ఇచ్చాడు. ఓకే, నౌ వాట్ ఈస్ ద కండిషన్? ద ఫస్ట్ కండిషన్ ఈజ్ the face is perpendicular to the VP. సో ఇక్కడ మనకి ఫేస్ అంటే ఇది. ఓకేనా, 4 sides. సో దీస్ ఆర్ ది ఫేసెస్. ఇది బాటమ్ బేస్, ఇది అప్పర్ ఫేస్. ఓకే, దీస్ ఆర్ ది సైడ్ ఫేస్. సో ఏ ఫేస్ ఆఫ్ ద ప్రిజం. సో ఇవన్నీ మనకి ఫేసెస్. సో దీంట్లో ఏదో ఒక ఫేస్ మనకి VPకి పర్పెండిక్యులర్ ఉందన్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి పాయింట్స్ ఇస్తే A, B, C అండ్ దిస్ వన్ ఇస్ ద D. ఓకే, సో దీంట్లో మనకి ఫేస్ మనం ఈ తీసుకున్నాం. ఏవి అనే ఫేస్, ఈ ఫేస్ అనేది మనకి VPకి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి యాంగిల్స్ ఉంటాయి. 30 degreesతో యాంగిల్ చేస్తాం. సో ఒక సైడ్ వచ్చి మనకి 30 degreesతో యాంగిల్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ డయాగ్రామ్ అనేది కొద్దిగా ఎటు తిరుగుతుంది. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ద ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చెప్పానో, సో ఇది కూడా అలాగే మొత్తం అన్ని కండిషన్స్ సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్. అంటే ఏ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది అండ్ ఈ సి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్గా 45 degrees టర్న్ అయిపోతుంది. ఓకేనా, ఆ 3 కండిషన్స్ని మనం డ్రా చేసి చూపిద్దాం. ఓకే, లెట్స్ గో టు ద ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రా చేయాల్సింది స్క్వేర్. ఓకేనా, ఫస్ట్ స్క్వేర్ డ్రా చేద్దాం. సో మనకి ప్రాబ్లం వచ్చినట్టు ఎంత ఒకసారి బయట సైడ్ చూడండి ఒకసారి. The side is
40 mm and the axis is 60 mm. ఓకే 40 mmతో మనం ఒక స్క్వేర్ని డ్రా చేసుకుందాం. యాక్సిస్ తర్వాత రఫ్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద స్క్వేర్. సో మనం ఇంత చెప్పాం కదా పాయింట్స్ ఏ బి సి అండ్ డి. ఓకే సో దీస్ ఆర్ ది పాయింట్స్, వాట్ యూ హ్యావ్ ది పాయింట్స్. ఓకేనా. సో ఈ పాయింట్స్ మనకి ఇది ఏబి అనేది మనకి ఈ విపికి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే నెక్స్ట్ మనం యూస్ చేయాల్సింది ప్రొజెక్షన్స్. యూ నో ది ప్రొజెక్షన్స్ ఈజ్ ఆల్వేస్ లైట్ లైన్. ఓకే సో మనకి యాక్సిస్ వచ్చి 60 mm ఇచ్చాడు. ఓకే సో 60 mmతో మనం 60 హైట్ డ్రా చేసుకోండి. దిస్ ఇస్ ద 60 mm and this one is also the 60 mm. Okay, close it. ఓకేనా. సో నెక్స్ట్ మనకి దీంట్లో యాక్సిస్ అన్నాడు. యాక్సిస్ అనేది మన ఎక్కడ ఉంటుంది, సో రెండింటికి మధ్యలో మిడ్ పాయింట్లో ఉంటుంది. ఓకేనా. సో రెండింటికి మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఎలా తీసుకోవాలంటే సింపుల్గా లైట్గా డయాగ్నల్స్ డ్రా చేయండి. సో ఇలా లైట్గా డయాగ్నల్స్ మీరు డ్రా చేస్తే మిడ్ పాయింట్ వస్తుంది. సో ఆ మిడ్ పాయింట్ నుంచి ఒక యాక్సిస్ లైన్ డ్రా చేయండి. యాక్సిస్ అనేది ఇలా ఉంటుంది. ఇది ప్రొజెక్షన్ లైన్ ఇక్కడ నుంచి. ఓకే దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. ఓకే దిస్ ఇస్ ది ఫస్ట్ కండిషన్. ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పాను కదా ఇందాక, ఒకసారి ప్రిజమ్కి వెళ్తాను. ఇక్కడ పాయింట్స్ అనేది కొద్దిగా జాగ్రత్తగా వినండి ఒకసారి. పాయింట్స్ అనేది చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద ప్రిజమ్ అని చెప్పాడు. సో ప్రిజమ్కి మనకి 2 ఫేసెస్ ఉంటాయి. బాటమ్ ఫేస్ ఉంటుంది, అప్పర్ ఫేస్ ఉంటుంది. సో బాటమ్ ఫేస్కి ఏబిసిడి ఇచ్చాం, అలాగే అప్పర్ ఫేస్ కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వాలి. దట్ ఇస్ ద 1 2 3 and 4. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు, టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం అనుకోండి. సో టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి 2 పాయింట్స్ విజిబుల్ ఉంటాయి మనకి. ఓకే సో ఇక్కడ 1 సేమ్ ఈ పాయింట్ దగ్గర టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఓన్లీ స్క్వేర్ కనబడుతుంది. ఓకేనా. టాప్ వ్యూ నుంచి మనకి ఓన్లీ స్క్వేర్ కనబడుతుంది. సో స్క్వేర్ కనబడుతున్నప్పుడు ఆ స్క్వేర్కి ఈ పాయింట్ దగ్గర మనకి పైన 1 కింద ఏ ఉంది. సో 1, A, అలాగే 2, B, సిమిలర్లీ 3, C and 4, D. ఓకేనా. సో ఇలాగ మనకి పాయింట్స్ కనబడతా ఉంటాయి. సో ఆ పాయింట్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే సో దిస్ ఇస్ ద 1 2 3 4. ఓకే సో పైకి వచ్చేసరికి డాషెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ 1 డాష్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లైన్ నుంచి. అది 1 డాష్ అండ్ 2 డాష్ పైన, అలాగే ఇక్కడ 3 డాష్ అండ్ 4 డాష్. సిమిలర్లీ A డాష్ అండ్ B డాష్, అలాగే C డాష్ అండ్ D డాష్. ఓకే దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది పాయింట్స్. అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇంత చెప్పాం కదా. సో దీన్ని చూడండి, పైన చూస్తున్నప్పుడు AB 1A 2B 3C అండ్ 4D ఇలా కనబడుతుంది. అదే మనం ఫ్రంట్ వ్యూని చూస్తున్నప్పుడు, సో ఇక్కడ మనది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఓకే సో మనం ఫ్రంట్ వ్యూని చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు సో మనకి ఓన్లీ ఈ రెక్టాంగులర్ ఫేస్ కనబడుతుంది. దిస్ ఇస్ ద రెక్టాంగులర్ ఫేస్. సో రెక్టాంగులర్ ఫేస్లో ఏమవుతుంది, మనకి A అండ్ B ఈ పాయింట్ దగ్గర కనబడతాయి, D అండ్ C ఈ పాయింట్ దగ్గర కనబడతాయి. సిమిలర్ చూడండి A అండ్ B అండ్ D అండ్ C అండ్ D. సిమిలర్లీ 1 and 2 ఈ పాయింట్ దగ్గర కనబడుతుంది, 4 and 3 ఈ పాయింట్ దగ్గర కనబడుతుంది. సో సిమిలర్లీ. ఓకే ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఐమ్ సేయింగ్. సో నెక్స్ట్, సో ఇది మనకి ఫస్ట్ కండిషన్ అండ్ షో ద డైమెన్షన్స్ ఆల్సో. This is the 60.
similarly this is the 40. కనబడుతుంది అనుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ క్లియర్ కనబడుతుంది. ఓకే, ఓకేనా, చూడండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ మనం డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ గోస్ టు ద సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్లో ఏం అడిగాడు మమ్మల్ని? ఏ ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ది వీపీ. సో మనకి ఏదో ఒక ఫేస్ అనేది వీపీకి 30 degrees ఉందని చెప్పాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం డ్రా చేయాలి. సో 30 degrees ఒకటి తీసుకోండి. 30 degreesతో ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో నా దగ్గర ప్రొట్రాక్టర్ ఏం లేదు. ఓకే, రఫ్గా డ్రా చేస్తున్నాను. సో 30 degreesతో ఒక లైన్ డ్రా చేద్దాం. సో అప్రాక్సిమేట్లీ ఇలా ఉంటుంది అనుకోండి. సో సో 30 degrees ఇలా డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసిన ఒకటే. ఓకే, సో 30 degreesతో ఒక లైన్ డ్రా చేయండి. సో దిస్ ఇస్ ద 30 degrees. రఫ్ డ్రా చేసాను, మీరు డ్రా చేయండి కొద్దిగా నీట్గా. ఓకే, సో దాని మీద మనం ఇది ఇప్పుడు తీసుకుందాం అనుకోండి. ఓకేనా, ఈ లైన్ తీసుకుందాం. సో దిస్ ద 40 mm. 40 mmతో ఒక లైన్ డ్రా చేయండి. సో ఎక్కువైంది. 40 mmతో ఒక లైన్ డ్రా చేయండి. సో సిమిలర్లీ దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్, సో దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ అండ్ జాయిన్ దీస్ 2 points. ఓకేనా, సో ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, కొద్దిగా మారుతుంది, డ్రా చేస్తాం. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ప్రొజెక్షన్. ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్. ఓకే, ప్రొజెక్షన్స్కి నేను పెన్సిల్ యూజ్ చేస్తాను. ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్. అలాగే మనకి మిడ్ పాయింట్, దట్ ఈస్ ద యాక్సిస్ లైన్ కావాలి కదా. సో యాక్సిస్ లైన్ కోసం సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం యాక్సిస్ లైన్ పర్పెండిక్యులర్ రావాలి. సో యాక్సిస్ లైన్ మనకి ఇలా రాకూడదు. ఓకే, ఇది స్ట్రైట్గా ఉండాలి. సో ఇక్కడ నుంచి మీరు 90 degrees పెట్టండి పైకి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి యాక్సిస్ లైన్ ఒకటి. సో హియర్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ పైన మనకి ఫ్రంట్ వ్యూ డయాగ్రామ్. సో మనకి ఈచ్ పాయింట్ నుంచి 60 mm తో డ్రా చేయండి. 60 mm. ఓకే, సో ఈచ్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేయండి. సో ఇది కూడా and this is the axis line and this one is the invisible line. ఇది మనకి కనబడదండి, వెనకాల ఉంటుంది కాబట్టి కనబడదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ది డాటెడ్ లైన్స్. and join the bottom line also. So this is the second condition. 30 degrees మనకి ఫేస్. సో ఇక్కడ మనకి పర్పెండిక్యులర్గా ఉంది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే ఈ ఫేస్ మనం 30 degrees తీసుకున్నాం. ఓకేనా, సో 30 degrees తీసుకున్న తర్వాత మనకి కండిషన్. సో ఇప్పుడు నేమ్స్ ఇద్దాం. సో ఇదే నేమ్స్ ఇచ్చేద్దాం. ఏమైంది? సో 1 and A, 2 and B, 3 and C, 4 and D. ఓకే, సో సిమిలర్లీ పైకి వచ్చేసరికి ఫస్ట్ అప్పర్ నేమ్స్ ఇద్దాం. సో ఇక్కడ 1 dash, దిస్ ఇస్ ద 2, this is the 2, this is the 2 dash, and this is the visible is the
3 dash, and dotted line is the 4 dash. Okay, so similarly next bottom one. So this is the A dash, B dash, C dash, D dash. Okay, and this is the axis line. Axis line మనం యాక్చువల్గా నేమ్ ఇవ్వచ్చు O and O dash అని O1 అని. ఓకేనా, సో బాటమ్ O పైన O1. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ కండిషన్, సెకండ్ కండిషన్. నౌ గో ఫర్ ది థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్లో ఏముంది మనకి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అంటే మనకి తెలుసు కదా, 45 degrees. ఓకే, సో ఫస్ట్ ఈ స్క్వేర్ మనం 45 degreesతో డ్రా చేద్దాం. ఓకే, లేదండి కాబట్టి సో ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడి నుంచి 45 degrees. సో నేను డ్రా చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్గా రావు, ఎందుకంటే నా దగ్గర ప్రొట్రాక్టర్ ఏం లేదు కాబట్టి. సో నేను రఫ్ డ్రా చేస్తాను. ఓకే, రఫ్ డ్రా చేశాను. సో దిస్ ఈజ్ ద మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్. ఓకే, సో అప్పుడు మనకి 45 degrees ఉంటుంది అది. ఓకే, సో నెక్స్ట్ మనం అగైన్ ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ ఆల్వేస్ లైట్ లైన్. సో యాక్చువల్గా ఇది కొద్దిగా క్రాస్కి వచ్చింది, ఎప్పుడు ఇది కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా, సో ది యాక్చువల్ ఇది ఇక్కడ రావాలి. ఓకే, డ్రా చేస్తున్నాను. ఓకే, సో మనకి కోయిన్సైడ్ అవుతుంది. సో ఇది యాక్సెస్ లైన్ మిడ్ పాయింట్ ఇక్కడ, యాక్సెస్ లైన్ ఇక్కడే ఉంటుంది. ఇది డాటెడ్ లైన్, ఇన్విజిబుల్ లైన్ ఇక్కడే ఉంటుంది, మనకి విజిబుల్ లైన్ ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం 60 mmతో లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటాను. And the last line also the 60 mm. Close this to one. So this is the midpoint. So this is manaki ila try chestam. Okay, so this is the third condition. Okay na, so ఇది మనకి almost 45 degrees ఉంటుంది. Okay, and again give the names. So similarly 1 comma A, 2 comma B, 3 comma C, and 4 comma D. Okay, and give the names at the front view. Okay, so here 1 dash, here 2 dash and 4 dash. This is the 2 dash and 4 dash. Okay, so this is the 2 dash and 4 dash, and this is the 3. So here is the 3 dash. Okay, so 1 dash from the this point, 2 dash and 4 dash from 2 and 4, and the 3 dash from the this point. Okay, similarly at the bottom base there is the A dash, here B dash and D dash. This is the B dash and D dash, and again this is the C dash. Okay, so this is the all the 3 conditions. So give the మనకు మెజర్మెంట్స్ అనేది ఫస్ట్ డయాగ్రామ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ డయాగ్రామ్లో, దిస్ ఇస్ ది (40 mm) square 40 mm, and this one is the (60 mm).
ఓకే, సో దీస్ ఆర్ ద సెకండ్ ప్రాబ్లం. ట్రై చేయండి. మీకు కంపల్సరీగా నోట్బుక్లో డ్రా చేయండి. డ్రా చేస్తే మీకు వస్తుంది, అర్థమవుతుంది. మీరు డ్రా చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డయాగ్రామ్ దగ్గర పక్కన రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం మీటింగ్ పెట్టినప్పుడు, మన ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నప్పుడు అప్పుడు నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అప్పుడు అవసరమైతే ఆ వీడియోలో అదే ఆ మీటింగ్లోనే వీడియో కాల్ ఆన్ చేసి నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో సిమిలర్లా ఉంటుంది కొద్దిగా. దట్ ఈస్ ద పెంటగాన్ మీద ఇంకో ప్రాబ్లం చెప్తాను. సో దాని తర్వాత మనం మెయిన్ డయాగ్రామ్స్ వస్తాయి మనకి, 3D డయాగ్రామ్స్ టైప్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఆ డయాగ్రామ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా? ఒకసారి చూడండి. అర్థం కాకపోతే డౌట్స్ అని ఉంటే రాసుకోండి. అర్థం కాకపోతే మీ హెచ్సిఆర్ గారు చెప్పండి, అతను నాకు వాట్సాప్ చేసి కనుక్కుంటాడు. ఓకే, థ్యాంక్ యూ.